వన్స్ ఈ విలేజ్ క్రాస్ చేశాక మనం తాడువాయి అనే విలేజ్ నుంచి వెళ్తూ హైదరాబాద్ విజయవాడ హైవేని అక్కడ మనం క్యాచ్ చేస్తాం. ఇక్కడ చూస్తే మనకి సన్లైట్ బాగానే కొడుతుంది, హెవీగానే దంచుతుంది. ఆల్రెడీ ఇందాకే చూసాం స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడైతే ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంది, స్వెట్ తోటి బాగా తడిసిపోయామని. సో ఇప్పుడు ఈ సన్లైట్ కూడా పెరిగిపోయింది. అండ్ మనం వెళ్ళే రూట్ ఇక్కడ నుంచి 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటేమో వెంకట్రాంపురం నుంచి వయా తాడువాయి, ఇంకోటేమో డైరెక్ట్గా తాడువాయి. ఈ 2 రూట్లో కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనకు తెలియదు. డైరెక్ట్ తాడువాయి వెళ్ళాలంటేనేమో ఒక బైక్ రూట్ చూపించింది, తీరా చూస్తే ఆ రూట్ ఇలా ఉంది. ఇక్కడ కనీసం నడవడానికి కూడా బాట లేదు. ఫోన్ అలానే క్యారీ చేస్తున్నాను, మ్యాప్స్ చూస్తున్నాను, అంతే వెళ్తున్నాను. సో స్టార్టింగ్ ఇందాక చూసాం కదా, అలా గుబురుగా పొదలు ఉండేసరికి, బికాస్ జనాలు కూడా ఎక్కడా లేరు కాబట్టి అక్కడ మనకి బై మిస్టేక్ స్నేక్స్ ఉన్నా ఆశ్చర్యం లేదు. కొద్దిగా భయం వేసింది, బట్ చూద్దాం కదా ఏముంటుందో అనే ఉద్దేశంతో అలానే మనం సైకిల్ తొక్కుంటూనే వెళ్ళాం, ఎక్కడ ఆగలేదు. బట్ ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వరకు కూడా మనం ఇంటర్నల్గా ఈ పొలం గట్ల మీద నుంచి పాస్ అవుతూ వచ్చాం. ఫైనల్గా ఈ ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు నాకు రైట్ సైడ్లో దూరంగా 2 మనుషులు పొలం పనులు చేయడానికి వచ్చినట్టు కనిపించారు. సో ఇంకా ముందు ఉంది కదా బాట అన్నట్టు ఫీల్ అయిపోయాను. ఇలా వెళ్ళాక ఇక్కడ కనపడింది కొద్దిగా మంచి బాట మనకి. ఇక్కడ వెంకట్రాంపురం వెళ్ళకుండా అది బైపాస్ చేస్తూ డైరెక్ట్ తాడువాయి వెళ్ళడానికి మనం ఈ రూట్లో వచ్చాం. సో ఇక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్లో మనం వచ్చి ఉన్నట్లయితే ఇంత సాఫీగా మనం డైరెక్ట్గా తాడువాయికి వెళ్ళిపోయే వాళ్ళం. సో ఇది బైపాస్ చేస్తూ టైం సేవ్ అవుతుంది, బండి రూట్ ఉంది కదా అన్నట్టు అనుకున్నాం, కానీ గూగుల్ మ్యాప్స్ కూడా మనల్ని మోసం చేసింది. ఇక్కడ నెక్స్ట్ తాడువాయి విలేజ్లో కాసేపు అయితే ఆగాను నేను. రిలేటివ్స్ హౌస్ ఉంటే ఒక 15 మినిట్స్ హాల్ట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. సో ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాక రికార్డ్ చేసిన వీడియో ఇది. ఇక్కడ నుంచి హైవే జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో అంతా కూడా ఉండకపోవచ్చు, మేబీ 1 కిలోమీటర్ అంతే.